ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుంది సినిమా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అయితే అవుతుంది. రూమ్ బయట నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే మా రూమ్మేట్ ఆల్రెడీ ఇంకా పడుకొని ఉన్నారు, లేగలేదు. నేను ఎంత తొందరగా ఎందుకు లేచానంటే, ఈరోజు తెలుసు కదా జూలై 24 హరిహర వీరముల్లో రిలీజ్, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి కదా. ఇప్పుడు 6:15కి ఎంతకో షో ఉంది, దాని గురించి ఎంత తొందర లేగడం. ఎగ్జామ్స్ కూడా ఎంత డెడికేటెడ్గా లేచి చదివానో లేదో నాకు తెలియదు, కానీ మూవీ కోసం అయితే లేచి రెడీ అయ్యాను. వెళ్ళాలి, రెడీ అవ్వాలి ఇప్పుడు. మరి సరే అయితే రెడీ అయ్యి మళ్ళీ కలుస్తా. వచ్చేసాం, రెడీ అయిపోయాము, థియేటర్కి అయితే వెళ్తున్నాము, ఆన్ ది వేలో ఉన్నాము. బ్యాగ్ ఏంటనా ఆఫీస్కి పోవాలి కదా, ఆఫీస్కి పోతే నెలాఖరికి శాలరీ వేయడు, పోకపోతే తప్పదు. మరి టిపికల్ ఎంప్లాయీస్ లైఫ్ ఇదంతానా. హీఈస్ ఆన్ ది వే అని వస్తుంటారు. విజయ్, హీఈస్ ద స్పాన్సర్ ఫర్ ది టికెట్స్. దే పెయిడ్ నో, చెప్పు అన్న, దే పెయిడ్ నో. సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్నా? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే అంతే. నియర్లీ 765 days తర్వాత అయితే మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం పవన్ కళ్యాణ్. నియర్లీ 765 days క్రాస్ అయిపోయింది బ్రో మూవీ వచ్చి. బ్రో మూవీ ఎప్పుడే చూసాము, మళ్ళీ ఇప్పుడే ఈ సినిమాకే. మన తెలుగు రాష్ట్రాల కంటే ఇక్కడ బెంగళూరులోనే పిచ్ అయిపోయింది నిన్నటి నుంచి. వైజాగ్లో ఉండుంటే, మేమైతే వైజాగ్లో ఉండుంటే ఫుల్ వైబ్ వేరు అన్న మాకైతే మాత్రం. ఎంతైనా పవర్ స్టార్ ఎక్కడున్నా వైబ్ అంతే అంటావా? అంతేగా, అంతే. మార్నింగే టీ పడకపోతే పని జరగదు ఏదైనా. ఇదిగో వీళ్ళే మిగతా గ్యాంగ్ మూవీకి. డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే, వీడో పీకే. నువ్వు ప్రస్తుతానికైతే ఏమనుకోకండి, పట్టించుకోకండి. పెద్దక్క అంట, పెద్దక్క అంట. థియేటర్ దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. సినిమా అయితే ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే జస్ట్ ఇంటర్వెల్కి అయితే బయటకు వచ్చాను. ఏం చెప్పంటారు, ఇంటర్వెల్కి ముందు అయితే ఒక బ్యాంగ్ అయితే ఉంటుంది చూడండి. నిధి అగర్వాల్ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏమవుతుంది సెకండ్ హాఫ్ చూద్దాం, మరి ఏమవుతుంది ఏంటనేది. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే కొంచెం ప్రొలాంగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఏందన్నా చెప్పన్న, సినిమా ఎలాగుంది చెప్పు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూస్తే చాలా అన్నావు, చెప్పు. పవన్ కళ్యాణ్ చూడడానికి సినిమా ఎలా కనిపించింది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే బాగుంది. కొంచెం ఎడిట్ చేసినాడు, కొంచెం అదంతా సెకండ్ హాఫ్ స్లో మోషన్ పెట్టేశాడు బాగా. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం విఎఫ్ఎక్స్ అవన్నీ కొంచెం బాగా చేసుంటే బాగున్నాం. గ్రాఫిక్స్ అని క్లియర్ గా తెలిసిపోతుంది, మరీ ఇదేం లేదు. ఫస్ట్ హాఫ్ ఓకే, బాగానే వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో అటు ఇటు వెళ్ళి మళ్ళీ రాలేదంటావా? సినిమా అయితే అయిపోయింది, ఇగో బ్యాగ్స్ కూడా వేస్తాము, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎంతకి ఇగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అడుగుదాం, సినిమా ఎలా కనిపించిందో. సూపర్ అంటావా? ఇలా ఎవరి మాటలు నమ్మకండి, సినిమా అయితే చాలా బాగుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం నిజంగా. ఫస్ట్ హాఫ్ అయితే మిస్ అవ్వద్దు ఎవరునా, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అంతే. ఏంది మౌనిక ఏడంటున్నావు? ఇప్పుడు చెప్తుంది అంటే తర్వాత వాడు ఎవడో మహేష్ బాబు సినిమా రివ్యూ అప్పుడు వచ్చి అది వస్తాడు కదా. ఇలా ఓన్లీ పట్టించుకోవద్దు, సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుంది సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా అందరికీ నచ్చుద్ది, రాసి పెట్టుకోండి. సరే అయితే మరి ఆఫీస్కి వెళ్దాం, బాయ్.